టీవీ4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేట్. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రెస్ మీట్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చినట్లుగా తెలంగాణ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని డిమాండ్. మాజీ ఎంపీ వినోద్ బోయినపల్లి. ఒలింపిక్ ఛాంపియన్ మను భాకర్ కి రాహుల్ గాంధీ సే ములాఖాత్. ఒలింపిక్స్ 2020 కాంస్య పథకం షూటింగ్. కర్ణాటకలోని హౌస్పేట్ సమీపంలో ఉన్న తుంగభద్ర డ్యామ్ గేట్ ఒకటి కొట్టుకుపోయింది. శనివారం రాత్రి డ్యామ్ గేట్లు మూసివేస్తుండగా చైన్ తెగి 19వ నంబర్ గేట్ ఊడిపోయింది. దీంతో నీరు భారీగా కిందకు వస్తుంది. ఇటీవల వరదలకు డ్యామ్ కు వరద పోటెత్తింది. దీంతో అధికారులు మొత్తం 33 గేట్లెత్తి నీటిని వదిలారు. శనివారం వరద తగ్గడంతో గేటు మూసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో 19వ నంబర్ గేటు ఊడిపోయిందని అధికారులు వెల్లడించారు. దీంతో 35,000 క్యూసిక్ల నీరు కిందికి వెళ్తుందని చెప్పారు. డ్యామ్ గేట్ ఊడిపోవడంతో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలపై ప్రభావం ఉండవచ్చని పేర్కొంది. సహాయం కోసం 1070112 అలాగే 18004250101 నెంబర్కు కాల్ చేయాలని కోరింది. అయితే గేటును పునరుద్ధరించేందుకు కర్ణాటక అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. డ్యాంలో నుంచి 60 టీఎంసీల నీటిని బయటకు పంపాక గేటును అమర్చుతామని ప్రకటించారు. కాగా డ్యామ్ గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసి కర్ణాటక మంత్రి శివరాజ్ ఆదివారం ఉదయం తుంగభద్ర డ్యాం వద్దకు వెళ్లి పరిశీలించారు. పాల్వాయి హరీష్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, వరల్డ్ ఇండిజినస్ ట్రైబ్స్ డే అని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. అంగరంగ వైభవంగా పండగలు, వేడుకలు హైదరాబాద్ నుంచి మొదలు పెడితే జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినాయి. కానీ వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా అనే విషయాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ ఫోటోలోని వ్యక్తుల్ని మీరు చూడండి. ఇది నిన్నటికి నిన్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు ఒక ఆదివాసీ మహిళ, ఆమె పేరు వచ్చేసి ఆత్రం ధర్మబాయి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బండగూడ గ్రామం. ఆమె నిండు చూలాలు, నిండు గర్భిణి. అక్కడి నుంచి గవర్నమెంట్ ఆసుపత్రికి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చేరుకోవడానికి 2 గంటలు నడవాల్సి వచ్చింది. ఎందుకు నడవాల్సి వచ్చిందంటే రహదారి సౌకర్యం లేక. 108 వాహనం, అంబులెన్స్ వాహనం వాగు వరకే వస్తుందని అంటే వాగు దాటాలంటే 2 కిలోమీటర్లు నడవాలి. ఆ నడిచే క్రమంలో ప్రసవం, ఆసుపత్రిలో జరగాల్సిన ప్రసవం ఆ వాగొడ్డుకు ఆ ఇసుకలోనే జరిగింది. పర్యవసానంగా ఆ పుట్టిన శిశువు మృతి చెందడం జరిగింది. అప్పుడు ఆ గిరిజన మహిళను తీసుకువెళ్ళి మన మంచిర్యాల, అక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలోని మంచిర్యాలలోని హాస్పిటల్లో అడ్మిట్ చేసి తర్వాత చికిత్స చేశారు. గిరిజనుల పరిస్థితి ఇట్లా ఉంటే వీళ్ళు వేడుకలు, పండుగలు, పబ్బాలు చేసుకొని సంకలు గుద్దుకోగానే సరిపోదు అనే విషయాన్ని మనం ఇంకా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ఎప్పుడు చెప్తుంది దళితుల, ఆదివాసుల పార్టీ మాది అని. ఇవాళ ఏమైంది? ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు ఒక ఆదివాసీ మహిళ ప్రసవ వేదన పడుతూ 2 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ శిశువు ఎందుకు మరణించాల్సి వచ్చిందనేది ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రభుత్వాన్ని నేను అడుగుతున్న సూటి ప్రశ్న. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం యొక్క వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయని తెలియపే ప్రయత్నమే ఇది అనే విషయం మీకు తెలియజేస్తున్నా. పురిటి నొప్పులతోటి 2 కిలోమీటర్లు నడిచింది ఆ నిండు గర్భిణి. కడుపులో కవలలతో గర్భిణి నరకయాత్ర, వాగు దాటి 108 ఎక్కే లోపే ప్రసవం, మార్గ మధ్యంలోనే మృతి చెందిన శిశువు. ఆసిఫాబాద్ జిల్లాలో ఓ గిరిజన తల్లి వేదన, పురిటి నొప్పులతో వాగు దాటుతున్న నిండు గర్భిణి. ఇది వాస్తవ పరిస్థితి. అది వెలుగులో మీ కాంగ్రెస్ నాయకుని వెలుగు పత్రికే ఇది. వాస్తవాలు అయితే మీరు అంగీకరించాల్సిందే, ఎవరో వేరే ఫేక్ డాక్యుమెంట్ అయితే కానే కాదు. ఇవాళ నిండు గర్భిణికి నరకయాత్రని అని ఈనాడు దారి లేక
1.5 కిలోమీటర్ నడిచిన, ఒక 1.5 కిలోమీటర్ నడిచిన నిండు చూలాలు, వాగు దాటగానే ఒడ్డున ప్రసవం, శిశువు మృతి. ఇది వాస్తవ పరిస్థితి. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రసవ వేదన పడుతున్న గిరిజన మహిళల పరిస్థితి కడు దయనీయంగా ఉన్నది. ఆసుపత్రిలో మినిమం ఫెసిలిటీస్ లేవు, అటువైపు రోడ్డు సౌకర్యం లేక గర్భిణీ స్త్రీలు నడవాల్సిన పరిస్థితి. ఇది ఒక్కటే కాదు, మీకు ఇంకా చెప్తా. ఇవాళ సిర్పూర్ టీ మండలం, అదే జిల్లా, గిరిజన నాయకుడు కుమ్రంభీం పేరు పెట్టుకున్న జిల్లాలో సిర్పూర్ టీ మండలంలోని చీలపల్లె గ్రామానికి చెందిన, లింబుగూడ గ్రామానికి చెందిన గిరిజన మహిళ వెడ్మం మనీషా అనే గర్భిణి ఈ ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆసుపత్రికి తరలించే క్రమంలో డోలీ కట్టి కాగజ్నగర్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ మెరుగైన వైద్య సేవల నిమిత్తం నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పరిస్థితి విషమించడంతో వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆ వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈమెకు ఏడాది క్రితం వివాహం జరిగింది. ఇది ఈ గిరిజన మహిళల పరిస్థితి. అదే గిరిజన మహిళల పరిస్థితి చూడండి. వీళ్ళకి టిఫా స్కాన్స్ ఉంటాయి, గర్భిణీ స్త్రీలకు బ్లడ్ టెస్టులు ఉంటాయి. ప్రతి ట్రైమిస్టర్లో అంటే 3 నెలలకు ఒకసారి చికిత్స చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. 5 కిలోమీటర్లు నడుస్తారు వీళ్ళు. ఇది సిర్పూర్ నియోజకవర్గం, మా నియోజకవర్గమే. మురళిగూడ గ్రామానికి చెందిన 6 గర్భిణీలు నెలవారీ చికిత్సల కోసం మంగళవారం మండల కేంద్రంలోని పిహెచ్సికి వెళ్లేందుకు అష్టకష్టాలు పడ్డారు. 102 వాహనంలో ఆసుపత్రికి వెళ్ళి చికిత్సలు చేసుకోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి 102 వాహనం అందుకోవడానికి 5 కిలోమీటర్లు నడవాలి. ఇది పరిస్థితి. 5 కిలోమీటర్లు బురదలో నడిచిన గర్భిణులు దారి కష్టాలు దాటేదెప్పుడు? ఆసుపత్రికి వెళ్లేందుకు గర్భిణుల అవస్థలు, కిలోమీటర్ల దూరం బురదలో నడక. ఇది ఇంకొక గిరిజనుడు, ఇది మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం, ఇది కోనంపేట. జింజిరి జశ్వంత్ అనే వ్యక్తి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతా ఉన్నాడు. మూర్ఛ వ్యాధి వస్తే రోడ్డు సరిగ్గా లేక అక్కడ వాహనం రానంటే వాళ్ళ తండ్రి ఎడ్ల బండి కట్టుకొని తీసుకుపోతుండు హాస్పిటల్కి, మార్గ మధ్యలో చనిపోయాడు. ఇది నిజమైన పరిస్థితి. దీనికి అద్దం పడుతుంది. ఈ విధంగా ఉంటే సీతక్క గారు ఏం చెప్తారు? త్వరలో 4 ఏళ్లలో ప్రతి ఊరికి తారు రోడ్లు, వాగులపై వంతెనలు. ఈనాడు ముఖాముఖిలో మంత్రి సీతక్క గారు పంచాయతీరాజు మినిస్టర్ కూడా, ఆదివాసీ మహిళ కూడా, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రేవంత్ రెడ్డి గ్రూప్లో ఇంపార్టెంట్ మెంబర్ కూడా. అటుపోతే ఇవాళ మా జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి కూడా. వీరి బాధ్యత రహితమైన లెక్కలు చూడండి ఎట్లున్నాయి అనేది. ఇది పరిస్థితి అట్లా ఉంటే రోడ్ల పరిస్థితి ఈ ములుగు జిల్లా వెంకటాపురంలో ఎట్లున్నది ఒకసారి చూడండి. ములుగు జిల్లా వెంకటాపురం నుంచి భద్రాచలం వైపు వెళ్ళే రహదారి దుస్థితి ఇది మీ జిల్లాలోనే. కాబట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఎందుకు ఈ విషయాలు తెలియజెప్పాల్సి వస్తుందనంటే, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పేరిట మీరు వేడుకలు చేసి ఆదివాసులకు ఏదో మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఒక్క కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతాల్లో అనుమతుల కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంటుకు కొంత మొత్తం చెల్లించాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఎప్పుడైనా అక్కడ రోడ్డు వేయాలన్నా లేకపోతే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా ఫారెస్ట్ మిటిగేషన్ మెజర్స్ కోసం డబ్బులు చెల్లించాలి. 12 కోట్ల రూపాయలు చెల్లించకపోవడంతో ఈ గిరిజనుల గ్రామాలకు రోడ్లు వేయలేని పరిస్థితి. ఈ 12 కోట్లు గత 5-6 సంవత్సరాలుగా గవర్నమెంట్ చెల్లిస్తలేదు, ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు, గిరిజన గ్రామాలకు ఇవాళ రహదారి సౌకర్యం ఏర్పడతలేదు. అట్లాంటి పరిస్థితి ఇవాళ దాపురించింది. మొత్తంగా పల్లెల్లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పాలన పూర్తిగా పడకేసింది. ఎక్కడా ఒక్క రూపాయి పని కూడా జరిగే పరిస్థితి లేదు. బ్లీచింగ్ పౌడర్ కొనే పరిస్థితి లేదు. ఇవాళ స్వచ్ఛదనం పచ్చదనం అనే 5 రోజుల డ్రామా కార్యక్రమం మొదలుపెట్టినరు. స్వచ్ఛదనం పచ్చదనం కింద చెట్లు నాటే కార్యక్రమం ఉంది కదా, దానికి చెట్టు మొక్క నాటిన తర్వాత ట్రీ గార్డ్ పెట్టడానికి కూడా డబ్బులు లేవు. ఒక్క రూపాయి చెల్లించలే. గతంలో ప్రభుత్వం పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి అని చెప్పినప్పుడు కార్యక్రమాలు ఇచ్చినప్పుడు కొంత మొత్తం విడుదల చేసేది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ఫ్రీగా చేయాలి. గ్రామాల్లో పరిస్థితి ఎంత దారుణం అంటే
ఇవాళ సర్పంచులు లేరు, సర్పంచుల పదవీ కాలం అయిపోయింది, వాళ్ళు పట్టించుకుంటలేరు. కార్యదర్శులకు పంచాయతీ కార్యదర్శులకు అప్పచెప్పారు. పంచాయతీ కార్యదర్శులు జేబుల నుంచి ఖర్చు పెట్టాలి. సరే, మీరు పర్మనెంట్ ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళు జేబుల నుంచి ఖర్చు పెడతారు. కానీ అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు ఏం చెప్తున్నారు? మీరు జేబుల నుంచి ఖర్చు పెట్టండి, తర్వాత ఇస్తామని చెప్తున్నారు. ఈ అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు 5 నెలలుగా జీతాలు లేవు. జీతాలు లేని వ్యక్తులు ఎట్లా ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి, ఎట్లా పల్లెల్లో పాలన నడవాలి అనేది ఒకసారి ఆలోచన చేయాలి. పూర్తిగా పల్లెల్లో పాలన పడకేసింది. 9 నెలలుగా 9 రూపాయల పనులు కూడా జరగలేదు. ఎక్కడ లైట్లు పెట్టే పరిస్థితి లేదు, ఇంత బ్లీచింగ్ పౌడర్ చల్లే పరిస్థితి లేదు, ఎక్కడన్నా బురద ఉంటే అక్కడ కొంచెం మొరం వేసే పరిస్థితి లేదు. పూర్తిగా గాడి తప్పింది పల్లెల్లో వాతావరణం. నేను 89లో మొదటిసారి మా తండ్రి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి రాజకీయాలను దగ్గర నుంచి చూస్తున్నా, కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఎన్నడూ కూడా లేదు. అసలు ఎటుపోయింది ఈ రాష్ట్రం, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది మాకు ఇంకా అంతుబట్టని పరిస్థితి. ఇవాళ 9 నెలల్లో గ్రామ పంచాయతీలకు ₹1 విడుదల చేయని మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చినట్లుగా తెలంగాణలో ఒక ఫ్యాక్టరీని పెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు మాజీ ఎంపీ వినోద్ బోయనపల్లి. మీరు ఈ రైల్వే లైన్ వేసి తెలంగాణ నుంచి వెళ్ళి ఖనిజ సంపద కొట్టుకుపోయి మళ్ళీ గుజరాత్ పట్టుకపోతారా అనేది నా భయం. ఎందుకంటానంటే ఇవాళ ఇదే బెల్లడిలా, ఇదే జైపూరు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుండి వచ్చేటువంటి ఖనిజ సంపద విశాఖపట్నం పోయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళి రైల్వే లైన్ల ద్వారా అటు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆ కంపెనీలందరూ మీకు తెలుసు, సేల్ ఒకటి, వైజాగ్ స్టీల్ ఒకటి, ఎన్ఎండిసిది ఒకటి, జిందాల్ ఒకటి, టాటాది ఒకటి, మిట్టల్, అర్సెల్, నిప్పాన్, ఇవి పెద్ద పెద్ద ఉక్కు కర్మాగారాలు మన దేశంలో ఉన్నాయి. మరి వీటికి అక్కడి నుంచి విశాఖపట్నం దగ్గర నుంచి వెళ్ళి పంపిస్తారు. కొంత గుజరాత్కు, మహారాష్ట్రలో నాగ్పూర్ దగ్గర ఉంది, అది దానికి ఏం కాదు. కానీ గుజరాత్కు మనం పంపించాలంటే వాళ్ళు ఏం చేస్తారు, విశాఖపట్నం నుంచి ఓడరేవులో పట బంగాళాఖాతం నుండి, హిందూ సముద్రం నుండి, మళ్ళీ అరేబియన్ మహాసముద్రం నుంచి మళ్ళీ గుజరాత్ దగ్గర తీసుకుపోతారు. కిందికెళ్ళి మీరికి ఇలా తిరుగుతారు, ఏది సముద్రంలో తీసుకుపోతారు, ఏది ఈ ఖనిజ సంపద. ఇంకా రేపు చక్కగా సీదా తీసుకుపోవచ్చు, ఏది బల్లడిలా, జైపూరు, మల్కన్గిరి, భద్రాచలం రోడ్డు, కొత్తగూడెము, డోర్నకలు, కాజీపేట, వారద అట్లా జరపట్టుకపోవచ్చు నాకు. కాబట్టి ఇట్లా కాకుండా మా డిమాండ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పారు మీరు తెలంగాణలో. ఇలా పెట్టాలి. ఎందుకు పెట్టాలో మీకు క్లుప్తంగా వివరిస్తా. 2017లో ఇదే మోడీ గారి ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వాన్ని జాతీయ నేషనల్ స్టీల్ పాలసీ ప్రకటించారు 2017లో. ఇది చాలా ముఖ్యం మిత్రులారా. దాంట్లో ఏం చెప్పారు, ఈరోజు సగటు మనిషి 61 కేజీలు ఇవాళ కన్జ్యూమ్ చేస్తాడు పర్ ఇయర్. అంటే కానీ లెక్కేస్తారు, అట్లా మనిషి ఒకటి తింటాడా అది, కానీ పర్ హెడ్ గింత అని లెక్కేస్తారు. వాళ్ళు ఏం చెప్పారు, 2030 వరకు దీన్ని 158 కేజీలు పర్ పర్సన్కు దీన్ని పెంచాలన్నారు. అంటే ఇప్పుడు 61 కేజీలు ఉంటే 158కి పెంచాలని, అంటే దాదాపు 2.5 times పెరగాలి. ఇలా స్టీల్ దేశంలో 125 మిలియన్ టన్నులు ఉత్పత్తి అవుతున్నది. దాన్ని దాదాపు వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీన్ని 300 మిలియన్ టన్నులు పెంచాలని చెప్పి చెప్తున్నారు. 300 మిలియన్లు అని చెప్తున్నారు. మర్చిపోయండి టైపిస్ట్, 300 మిలియన్ టన్నులు అని చెప్తున్నాడు. కాబట్టి ఇలా చాలా అవసరం దేశానికి. ఇప్పుడు ఎంత ఉత్పత్తి అయితే, ఇప్పుడు ఎంత చేస్తున్నాం మనం, 125 మిలియన్ టన్ను పర్ కెపాసిటీ ఉన్నది, దాన్ని 300కి పెంచాలంటున్నాం. కాబట్టి ఇంత సమీపాన ఉన్నటువంటి ఖనిజ సంపద, తెలంగాణ బయ్యారంలో ఉన్నటువంటి ఖనిజ సంపద నాణ్యతతో లేకున్నప్పటికీ కూడా పెల్లెట్స్ రూపంలో వస్తుంది. అంటే అదొక 10 కిలోలు అది కలిపితే 1 కిలో ఇది కలపచ్చు, నాణ్యత లేనిది. అది ప్రపంచవ్యాప్తంగా జరిగే పనే అది. కాబట్టి ఇది పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒలింపిక్ ఛాంపియన్ మను బాకర్ కి రాహుల్ గాంధీ సే ములాఖాత్ ఇన్ ఒలింపిక్స్ 2024 కాంస్య పథకం.
Well done. Thank you so much. Oh, it's a pleasure. Hi, how are you doing? Nice to see you. Parents. Namaskar. Namaskar. Namaste. Namaskar. Namaskar. नहीं राहुल गांधी ये सब ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో పదవీ కాలం ముగిసిన ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీర్య సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్యం మరుగున పడి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు అవుతున్నా ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదన్నారు. స్పెషల్ ఆఫీసర్లతో గ్రామీణ అభివృద్ధికి అంటుపడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయలేదన్నారు. ఎవరైనా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని, వ్యక్తిగతంగా పోవద్దని, గెలుపోవటంలోకి స్ఫూర్తిగా తీసుకుంటా అన్నారు. మండల నాయకులు ఈ కుర్చీలు వెనక్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, పంచాయతీ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ గారు కానీ, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు స్థానిక సంస్థలకు ఒక గుర్తింపు తెచ్చి దేశంలోనే ఒక అగ్రగామి అభివృద్ధిలో దేశంలో 20 ఉత్తమ పంచాయతీలు ఎంపికైతే 17 మన రాష్ట్రం నుంచి కావడం, ఉత్తమ మున్సిపాలిటీలు ఎంపికైతే 10లో 7 మన రాష్ట్రం నుంచి ఎన్నికయ్యే విధంగా వారు తీసుకున్న చొరవ కార్యక్రమం వల్ల అది సాధ్యమైంది. గత 7-8 నెలలుగా సర్పంచులు లేక గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం ఏ రకంగా జరిగింది. ఫలితంగా ఇప్పుడు గ్రామాల్లో ఎవరిని మందులు ఇచ్చినా సగం మంది ఫోన్ చేసిన జ్వరాలు వచ్చినాయని చెప్పారు. వాళ్ళ పరామర్శించడానికి కూడా వాళ్ళకు కూడా వస్తుంది. ఒకరికి వస్తే కుటుంబం మొత్తం కూడా జ్వరాలు వచ్చే పరిస్థితి. అంటే వాళ్ళ పారిశుద్ధ్యం పడకేసి ఈరోజు ఏ విధంగా సత్తుపల్లి నియోజకవర్గంలో మరి ఈరోజు ఎంపీటీసీ సభ్యులుగా 5 మండలాల ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ కానీ
ప్రజలకు అందుబాటులో ఉండి ఏమాత్రం కూడా వారి పదవికి ఇబ్బంది లేకుండా 5 సంవత్సరాల పాటు మీ అందరి సహకారంతో మరి వాళ్ళ ఎంపీటీసీ సభ్యులుగా, ఎంపీపీలుగా, జెడ్పీసీలుగా ఎన్నికల సందర్భంగా మనందరి తరఫున వారికి అభినందనలు, శుభాకాంక్షలు చెప్పడంతో తెలియజేయాల్సిన అవసరం ఉన్నాయి. మన నియోజకవర్గంలో ప్రతినిధిగా ఉన్నప్పుడు మరి అందరిని మన్నలు పొందే విధంగానే మనం పనిచేశాం. ఎవరి మీద పెత్తనం చేయలేదు. లేకపోతే నాకు పేరు చెప్పి చాలా మంది నేను ఎమ్మెల్యేలని ఎవరికి ఫోన్ చేయలేదు. నేను ఒక్కరి ఎమ్మెల్యేని ఫోన్ చేసే పరిస్థితి మన నియోజకవర్గంలో ఉంది. మరి ఈరోజు దానికి భిన్నంగా ఏ రకంగా జరుగుతున్నది, ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు. మనం పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 1,50,000, మాగానికి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు దాటకూడదన్నారు. పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 2 లక్షల లిమిట్. విధి విధానాల రూపకల్పన రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. లోక్సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలి సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, దేశంలో మిగిలిన రాష్ట్రాలలో తెల్ల రేషన్ కార్డులు అర్హత ప్రమాణాలను పరిశీలించాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి తెలంగాణలో ఉంటున్న వారికి రేషన్ కార్డు ఏరివేత, అలాగే కొత్త రేషన్ కార్డుల మంజూరుపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు తీసుకుంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 3 రోజులు పసిపాపని కుక్కలు పీకు తిని మృతి చెందిన సంఘటనపై వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ప్రధాన గేటు ముందు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ, జరిగిన ఈ పసిపాప ఘటన చాలా బాధాకరమన్నారు. ఎంజీఎంలో మౌలిక సదుపాయాలపై శ్రద్ధ పెట్టకుండా ఉండడం వలన ఇలాంటి సంఘటన జరిగిందని, అంతేకాకుండా ఈ సంఘటన ఎంజీఎంలోనే జరిగినా కూడా ఇది ఎంజీఎం ఆసుపత్రిలో జరగలేదు అని దాటవేస్తున్నారు. సూపరింటెండెంట్ అని వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కూడా వెంటనే సౌకర్యాలు కల్పించి సేవలు ప్రారంభించాలని, దాంతోపాటు సీసీ కెమెరాలు నిరుపయోగంగా ఉన్నాయని వెంటనే మరమ్మతులు చేయించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. లేని పక్షంలో నిరసన ధర్నాలు ఇంకా భారీ ఎత్తున నిర్వహిస్తామని నరేందర్ డిమాండ్ చేశారు. ఎంజంలో ఉన్నటువంటి మౌలిక వసతులను వెంటనే, ఆపరేషన్ థియేటర్లను వెంటనే, ఆపరేషన్ థియేటర్లను వెంటనే, సీసీ కెమెరాలను వెంటనే, సీసీ కెమెరాలను వెంటనే, రాత్రిపూట డాక్టర్లు అందుబాటులో ఉండాలి వెంటనే, డాక్టర్లు రాత్రిపూట అందుబాటులో ఉండాలి వెంటనే, శాతగాని సీఎం వెంటనే, శాతగాని సీఎం వెంటనే, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, శాతగాని సీఎం, శాతగాని సీఎం, శాతగాని సీఎం, శాతగాని. ప్రధానంగా నిన్న ఒక కిడ్ కుక్కలు తీసుకొచ్చి చంపేసినాయి. ఎంజిఎం వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదని చెప్తారు, సీకేఎం వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదంటారు, ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు అడిగితే మాకు సంబంధం లేదంటారు. మరి కుక్కలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ శాఖకు లేదా? మరి ఒకవేళ ఆ అమ్మాయి ఎంజిఎంలోనే నుంచే లాక్కొస్తే నీకు బాధ్యత లేదా, నీ స్టాఫ్కు బాధ్యత లేదా అని ఈరోజు ప్రభుత్వాన్ని అడగడం. ఈరోజు బయటికి వెళ్ళి కనుక తీసుకెళ్తే అక్కడ వరకు కుక్కలు లాక్ తెలిపితే 1000 మంది జనాలు ఇక్కడ ఉంటారు, 100 మంది ఉంటారు. మరి అటువంటి పరిస్థితులలో ఇంత సిగ్గు లేకుండా అబద్ధం ఆడుతున్నారు, మాకు సంబంధం లేదని. ఇది చాలా అన్యాయం. జరిగింది జరిగినట్టు ఒప్పుకోండి. ఇక్కడ పరిస్థితులు అంతా తేడా ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్స్ బంద్ అయినాయి, థియేటర్ వాడడం లేదు, వసతులు ఉన్నాయి కానీ వాడడం లేదు, రాత్రి కూడా డాక్టర్లు అందుబాటులో లేరు. ఈ సీసీ కెమెరాలు చూడండి, పనిచేయడం లేదు. రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాల ఎండీ కూడా వచ్చి 4 రోజులైంది, ఇప్పటివరకు అడ్రస్ లేదు. సూపరింటెండెంట్ కొత్త అయిన ఛార్జ్ తీసుకొని 15 రోజులైంది. మరి 15 రోజుల నుండి ఆయనకి ఇప్పటివరకు చెక్ పవర్ ఇవ్వలేదు. మరి ఇటువంటి పరిస్థితులలో ఈ ఎంజంను నడుపుతున్నారంటే మీరు మీ పరిపాలనకు ఒక దండం, మీ యొక్క గవర్నమెంట్కి ఒక దండం. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో నిరుపేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద దుక్కు ఇదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇదే ఇది తన ప్రాణానికి హాని ఉన్నదంటే ఇక్కడికి వచ్చి ఆరోగ్యవంతులైపోయినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఎంజాన్ని ఇవాళ భూస్థాపితం చేసి కాలరాసే పరిస్థితికి తీసుకొస్తున్నారు. మేము అడుగుతున్నాం, ఈరోజు ఇక్కడ స్థానిక శాసనసభ్యురాలు మంత్రిగా కూడా ఉన్నది, మరి ఏం పట్టించుకుంటున్నారు? ఖచ్చితంగా ఎన్నికలు అన్నవి 5 ఏళ్ళకి ఒకసారి వస్తాయి, కానీ ప్రజల పక్షాన నిలబడండి. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ఈ అంశం కాదు ప్రతి అంశం మీద కూడా నిలబడి కొట్లాడతాం బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మా సోదరి డిప్యూటీ మేయర్ కానీ, అదేవిధంగా రిజ్వానా కానీ, అదేవిధంగా మా కార్పొరేటర్లు కానీ, ఈరోజు మా కార్యకర్తలు కానీ ఉవ్వెత్తున లేచి ఈరోజు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.
మీరు ప్రతిపక్షాలు పని చేయకుండా అందరినీ నింపుకుంటే అయిపోయింది, ఇంకా ఏం ఎటు పని చేయాల్సిన అవసరం లేదని మీరు అనుకుంటారు కావచ్చు. ఇది అక్షయ పాత్ర బీఆర్ఎస్ పార్టీ. ఒక్కరిని గుంజుకుంటే 100 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వస్తారని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఖబర్దార్ తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల మీరు సరైన భావనతోటి కనుక పరిపాలించకపోతే దానికి తగిన మూల్యం చెల్లించారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేట్. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రెస్ మీట్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చినట్లుగా తెలంగాణ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టారని డిమాండ్. మాజీ ఎంపీ వినోద్ బోయినపల్లి. ఒలింపిక్ ఛాంపియన్ మను భాకర్ కి రాహుల్ గాంధీ సేమ్ ములాఖాత్. ఒలింపిక్స్ 2020 కాంస్య పథకం షూటింగ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.